Hi friends, welcome to a very important common topic. Yes, Gurchandala Yogamu and గురువు ఈ ఏప్రిల్ 23న మనకి రాహు తోటి మేషంలో కలుస్తున్నారు. సో అండ్ అదే టైంలో మనకి మెర్క్యూరీ రెట్రోగ్రేడ్, సన్ ఆల్సో దేర్, రవి కూడా అక్కడే ఉంటాడు. అయితే ఈ గురుచండాల యోగం వర్డే చాలా హెవీగా ఉంది కదా. ఎస్, ఆస్ట్రాలజీలో ఇట్లాంటి టర్మ్స్ని చాలా సీరియస్, చాలా నెగిటివిటీ ఉన్న వాటి కింద చెప్పుకునే పాసిబిలిటీ కూడా ఉంటుంది. అయితే అసలు వాట్ ఈజ్ గురుచండాల యోగ? గురుచండాల యోగం వలన ఉండే ఎఫెక్ట్స్ ఏంటి, అంటే పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి అనేది చూద్దాం. అసలు గురుచండాల యోగం అంటే ఏంటి? గురువు అంటే మనకి తెలుసు, జూపిటరు గురువు. చండాలుడు అంటే ఇక్కడ ఎవరు? పాపం రాహుని అనమాట, ఆ వర్డ్ ఇచ్చి యూజ్ చేస్తున్నది. సో రాహు ఈజ్ అ మ్యాలిఫిక్ ప్లానెట్. ఎస్, అయితే గురు రాహువులు కలిసినప్పుడు ఏమవుతుంది? దాన్ని గురుచండాల యోగం అన్నారు కదా. దానిలో ఉండే అసలు ఎఫెక్ట్ ఏంటి? ఏమైనా ప్రమాదాలు జరుగుతాయంటే ప్రమాదాలు ఏం జరగవు. రాహు ఒంటరిగా ఉన్నప్పుడే ఇంకా ఎక్కువ ఎక్స్ట్రావెగెంట్గా ఆయన బిహేవ్ చేస్తూ ఉంటాడు. సో రాహు గురువు దగ్గరికి వచ్చేటప్పటికి రాహుకి డిసిప్లిన్ వస్తుంది. ఫస్ట్ థింగ్, రాహు దగ్గరికి గురువు రాగానే, ఇప్పటివరకు అల్లరి చేసిన పిల్లాడు గురువుగారు రాగానే ఏం చేస్తాడు? ఈయన ఏదో మనకి పనిష్మెంట్ ఇస్తాడని సైలెంట్గా ఉంటాడు కదా. అంటే గురుచండాల యోగంలో ఎప్పుడు కూడాను గురువు యొక్క పాజిటివ్ ఎనర్జీ అనేది రాహు మ్యాలిఫిక్నెస్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. దట్ ఈజ్ ద ఫస్ట్ వన్. అండ్ ఇంకొకటి, మరి రాహు ఏం చేస్తాడు గురువు గారిని అన్నప్పుడు? యూజువల్గా గురువు యొక్క పాజిటివ్ ఎనర్జీని టెస్ట్ చేస్తూ ఉంటాడు ఈయన గురువు గారు ఏంటంటే ఆయన శక్తిలో ఒక 50% రాహుని కంట్రోల్ చేయడానికి పెట్టి ఇంకో 50% మనకి రిజల్ట్ ఇవ్వడానికి ఇస్తుంటే, రాహు ఈ గురువు ఇచ్చే 50% దాన్ని ఎగ్జామిన్ చేస్తూ ఉంటాడు. సో గురుచండాల యోగం అనేది యూజువల్గానే, అంటే కొన్ని పాజిటివ్, కొన్ని నెగిటివ్ ఉంటాయి, కానీ దిస్ ఈజ్ నాట్ 100% నెగిటివ్. ఫస్ట్, గురుచండాల యోగంలో మీకు గురువు రాహు కలుసున్న ఆ కంజంక్షన్ని, ఆ హౌస్ని శని చూస్తున్నాడు. మళ్ళీ సాటర్న్ ఆస్పెక్ట్ అనేది ఉంది. అంటే ఇప్పుడు రాహుకి ఇద్దరు గురువులతోటి బంధించడం అనేది వచ్చింది. సో ఎందుకంటే రాహు కంట్రోల్లో ఉండేది, లేకంటే రాహు యొక్క మ్యాలిఫిక్నెస్ని స్లో చేసేది, కంట్రోల్ చేసేది రెండే గ్రహాలు, ఒకటి గురువు, రెండోది శని. ఇప్పుడు ఈ రాహుకి మొన్నటి వరకు, అంటే ఇప్పటి వరకు మేషంలో రాహు అంటే అగ్నికి వాయువు తోడైనట్టు. అగ్ని ఎవరు? కుజుడే కదా, అగ్నికి వాయువు తోడైనట్టు. అందుకే మనం చూసాం కదా, చిన్నపిల్లలు అండ్ ప్రేమలు, చంపుకోవడాలు, ఇవన్నీ చూసాం కదా. నవ్వు గురువు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఇలాంటివన్నీ కూడాను కంట్రోల్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. సో గురువు వచ్చేటప్పటికి రాహు ఇంత అల్లరిగా ఉండడు. అండ్ గురు దృష్టి కూడాను రాహుతో పాటు కేతువుని కూడా కంట్రోల్ చేస్తూ ఉంటుంది. సో అందుకే కంజంక్షన్లో రాహుకేతువుల్లో ఎవరైనా సరే గురువుతో కంజంక్ట్ అయ్యాడంటే దెన్ అసలు మనం కాలసర్ప దోషంలో కూడా దాని దోషం కింద తీసుకో. ఎందుకు? బికాజ్ జూపిటర్ రాగానే ఈ రెండు గ్రహాలు చాలా మటుకు వాటి 50% ఆఫ్ మ్యాలిఫిక్నెస్ని కంట్రోల్ చేసేస్తాయి. చేసుకోవాల్సి ఉంటుంది, తప్పదు. అండ్ సాటర్న్ ఆస్పెక్ట్ కూడా. సో ఈ ఓవరాల్ దానిలో, అందులోనే ఎస్పెషల్లీ గోచారంలో జరిగేవి సొసైటీకి సంబంధించినవి, అంటే సోషల్గా. ఇప్పుడు ఈ గురుచండాల యోగము అట్ ద సేమ్ టైము మనకి సాటర్న్ ఆస్పెక్ట్ అనేది ఆ హౌస్ మీద ఉండడం ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందనేది చూద్దాం. ఎందుకంటే సాటర్న్ ఆస్పెక్ట్ తీసుకోకుండా ఓన్లీ గురు రాహువులు తీసుకుంటే దెన్ యువర్ ప్రెడిక్షన్ విల్ బి రాంగ్. బికాస్ ద మోస్ట్ పవర్ఫుల్ ఆస్పెక్ట్, థర్డ్ ఆస్పెక్ట్ ఆఫ్ సాటర్న్, అది కూడా రాహువు అండ్ గురువు కలిసి ఉన్న మేషం మీద ఉన్నప్పుడు దానికి సంబంధించిన ఎఫెక్ట్స్ అనేవి కూడా ఉంటాయి. ఓకే, సో రాసులు వాళ్ళకి ఏది మంచిది కాదనేది నేను తర్వాత చెప్తాను. సో ఈ కాంబినేషన్లో జూపిటర్ రాహు కలవడం వల్ల వచ్చేవి ఏంటి? నెంబర్ 1 థింగ్, ఈ ఐటీ రిలేటెడ్ మనకి ఆపర్చునిటీస్ అనేవి కొంచెం బెటర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బికాస్ గురువు రావడం వల్ల ఇంకొంచెము ఇంప్రూవ్మెంట్ ఐటీ రిలేటెడ్ సెక్టార్స్లో ఈ వాళ్ళ ఫినాన్షియల్ గ్రోత్ కానీ ఆపర్చునిటీస్ కానీ పెరగడానికి అవకాశం ఉంటుంది. అలానే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్లో కొన్ని మోసాలు జరగడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. సో ఫినాన్షియల్ ఇన్స్టిట్యూట్స్, బ్యాంకింగ్, ఫైనాన్స్, వీటికి సంబంధించి ఇంతకుముందు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ఫ్రాడ్స్ బయటికి రావడం కానీ కొత్తగా మోసాలు జరగడానికి కానీ పాసిబిలిటీ. సో ఈజీ మనీ కోసము ప్రయత్నించే వాళ్ళు భంగపాటు తప్పదు. సో స్పెక్యులేటివ్, ఈజీ మనీ, వీటిని జూపిటర్ అలౌ చేయడు. సో రాహు అలాంటి ప్లానెట్ ఇచ్చేదే. సో కాబట్టి ఇక్కడికి వచ్చేటప్పటికి అర్హత ఉంటేనే, అంటే ఆ పర్టికులర్ దానిలో అవకాశం ఉంటేనే వస్తుందని అర్థం అనమాట. అండ్ మోరోవరు రీసెర్చ్కి సంబంధించినవి, అంటే వివిధ రంగాలలో రీసెర్చ్లో ఉన్న వాళ్ళకి మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. గురుచండాల యోగంలో ఉన్నది ఏంటంటే
గురువు ఇచ్చే ట్రెడిషనల్ నాలెడ్జ్ని రాహు ఎప్పుడు క్వశ్చన్ చేస్తూ ఉంటాడు. సో పూర్వకాలంలో అంటే మనకి సైన్స్ డెవలప్ కానీ అప్పుడు మనం అంటే మనము మన ఆచార వ్యవహారాలు, ఇండియన్ వే ఆఫ్ లివింగ్ ఇవన్నీ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు, అంటే గురువు చెప్పిందే వేదము, అక్కడ గురు ద్వారా వచ్చిన నాలెడ్జ్నే తీసుకోవాలి. ప్రశ్నించడము, సొంతగా తెలుసుకోవడం తప్పు. ఎందుకంటే అప్పుడు అంత సోర్స్ లేదు కాబట్టి. కానీ ఇప్పుడు ఉంది ఆ సోర్సు. ఇప్పుడు మనం గురువుల ద్వారా నేర్చుకునేది, స్కూల్లో కానీ కాలేజ్లో కానీ నేర్చుకునేది ఒక 20-30% ఉంటే, మనం సెల్ఫ్ ఎక్స్ప్లోర్ ద్వారా నేర్చుకునేది ఎక్కువ ఉంది. సో ఇది గురుచండాల యోగం అనేది ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ సొసైటీలో ఇట్ విల్ ఇంప్రూవ్ సైంటిఫిక్ రీసెర్చ్లో పిహెచ్డీస్లోనూ అండ్ కొత్త ఇన్వెన్షన్స్కి చాలా పాసిబిలిటీ ఉన్నది. ఎందుకంటే జూపిటర్ ఎనర్జీ అనేది రాహుని కేతుని కూడాను ఎక్స్పాండ్ చేస్తుంది. అంటే మంచి వేలో గురువు ఎక్కడుంటే ఏ గ్రహంతో కలిసి ఆ గ్రహ లక్షణాలు పెరుగుతాయి కదా, ఇదే పాజిటివ్ వే. మనం గోచారంలో గురువుని తీసుకునేటప్పుడు రాశికి మంచివాడా, లగ్నానికి మంచివాడా అనేది పక్కకు పెడదాం కాసేపు. సో యాజ్ ఎ సొసైటీగా ఈయన మేషం అనేది గురువు గారికి ఆయన కంఫర్టబుల్ ప్లేసు. సో రాహుతో ఉన్నప్పుడు రాహు ఇరిటేట్ చేసిన గురువుని, రాహు యొక్క మ్యాలిఫిక్నెస్ అంటే అన్ని రాసుల వాళ్ళకి, ఎస్పెషల్లీ మనకి వృషభ రాశి వాళ్ళకి అండ్ కొన్ని రాసులు కన్యకు కానీ తులకి కానీ, అందులో తులారాశి వాళ్ళకి లగ్నకేతువు సప్తమరాహువు, రాశిలో కేతువు సప్తమరాహువు చాలా కన్ఫ్యూజింగ్ స్టేట్లో. ఇప్పుడు జూపిటర్ వస్తే క్లారిటీ ఇస్తాడు అట్లీస్ట్. బికాస్ కొన్ని గొడవలు ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు, కానీ చీకట్లో ఉండేదానికన్నా ఈయన ఒక వెలుతురు. గురువు అంటేనే దీపం అని అర్థం. సో ఆయన వెలుగుని తీసుకొస్తున్నాడు. రాహుతో ఉన్న చీకటిని ఈజ్ ద బ్రైటనింగ్ దట్. అంటే ఇప్పటి వరకు మనము ఒక రకమైన కన్ఫ్యూజన్లోనో అబద్ధంలోనో కాస్త ఏవి అబద్ధాలో ఏవి నిజాలో అన్నీ క్లియర్గా వస్తాయి. సో ఈ కంజంక్షన్ అనేది కొన్నిటిని అంటే మంచి విషయాలని బయటికి తీసుకొస్తుంది, కొన్ని మోసాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. సో ఇది గురు చండాల యోగం యొక్క ఫలితము. అయితే రాశిని బట్టి, నేను ఈ పర్టికులర్ రాశి అని చెప్పట్లేదు, రాశిని బట్టి 12వ భావంలో కానీ 6వ భావంలో కానీ ఈ కంజంక్షన్ కనుక అంటే ఏముంది మనకి వృషభం వాళ్ళకి అండ్ కన్య వాళ్ళకి ఏముంటుందంటే ఫినాన్షియల్గా ఖర్చులు ఉంటాయి ట్రావెలింగ్కి సంబంధించి వాటికి. కానీ మీకు ఇంకొకటి అర్థం కావాల్సింది ఏంటంటే ఇట్ విల్ గివ్ యూ ఫారెన్ ట్రావెల్ ఇచ్చే పాసిబిలిటీ ఉంటుంది, ఫారెన్ ఎడ్యుకేషన్ ఇచ్చే పాసిబిలిటీ ఉంటుంది, పిహెచ్డీస్ ఉన్న వాళ్ళు కంప్లీట్ చేసుకునే పాసిబిలిటీ ఉంటుంది. అంటే 6, 8, 12 కాంబినేషన్స్ చూద్దాం మనము. ఇప్పుడు ఈయన మేషంలో ఉన్నాడు కాబట్టి మేషరాశి వాళ్ళకి రాశిలో ఉన్నట్టే, వృషభం వాళ్ళకి 12. సో ఖర్చులు ఉంటాయి, కానీ ఫారెన్ ఎడ్యుకేషను, ఫారెన్ సెటిల్మెంట్కి అండ్ వీసాస్ రిలేటెడ్ వీటికి బాగుంటుంది. ఎక్స్పెండిచరు కొంచెం డైజెషన్, స్టమక్ రిలేటెడ్, హెల్త్ రిలేటెడ్, ముఖ్యంగా డైజెషన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఉంటాయి. ఫ్రెండ్స్తో కొంచెం గొడవలు ఇబ్బందులు పడే పాసిబిలిటీ ఉంటుంది. అండ్ డబ్బులు ఎవరికి అప్పు ఇవ్వకండి, అప్పిస్తే వెనక్కిరావు. టారస్ వాళ్ళకి చెప్పేది ఇది. అండ్ మిథునం వాళ్ళకి యాజ్ ఇట్ ఈస్గా బాగానే ఉంది, ఫినాన్షియల్ గ్రోత్ కానీ అవి బాగుంటాయి. అండ్ కర్కాటకం వాళ్ళకి కూడా బాగుంది, కెరియర్ ఆపర్చునిటీసు అండ్ మనీ, జాబ్ చేంజెస్ వీటన్నిటికీ కూడా బాగుంది. సింహం వాళ్ళకి కూడా ఎస్ ఇట్ ఈస్ గుడ్ అండ్ ఫినాన్షియల్ ప్రోగ్రెస్, న్యూ ఆపర్చునిటీసు, ఎవ్రీథింగ్. అండ్ కన్య కొన్ని సడన్ చేంజెస్, సో సడన్ ఈవెంట్స్ జరిగే అవకాశం ఉంటుంది లైఫ్లో. ఫినాన్షియల్గా ఎక్స్పెన్సెస్ ఉంటాయి. అండ్ కొత్తగా బిజినెస్ పెట్టే వాళ్ళకి దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం. సో ఇంకొక 1 year మీరు ఆగితే మంచిది. ఎస్పెషల్లీ రాహు ట్రాన్సిట్ అయిపోయిన తర్వాత కావాలంటే యూ కెన్ ఇన్ ద సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ అప్పుడు ట్రై చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను గురువు ట్రాన్సిట్ వీడియో కొంచెం డీటెయిల్గా పెడతాను. బికాజ్ నాకు ఈ మధ్య మొత్తం నేను చేస్తున్నవన్నీ ఇవే ఉన్నాయి కదా, గోచారం అందుకున్న సబ్జెక్ట్ వీడియోస్ కోసం ఈ వీక్ తీసుకున్నా. సో 2-3 రోజులు లేట్ అయినా బట్ గురువు ట్రాన్సిట్ వీడియో అది 1 yearకి సంబంధించింది కాబట్టి డెఫినెట్లీ నెక్స్ట్ వీక్ ఐ విల్ మేడ్ ఇట్. ఓకే, అందులో నేను ఇంకా క్లియర్గా చెప్తాను. ఓన్లీ గురుచండాల యోగము దాని గురించి మనకి ఏముందండి, ఇప్పుడు పాజిటివ్ నెగిటివ్ ఉన్న నెగిటివ్ని బాగా పాపులర్ చేయడం అనేది ఇట్స్ లైక్ ఏ పార్ట్ ఆఫ్ సోషల్ మీడియా. కాబట్టి జస్ట్ ఐ వాంట్ టు క్లారిఫై దానివల్ల వచ్చే అంటే యోగం అంటే ఏంటి, ఏ రాశి మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది దానికోసం. అండ్ మోరోవర్ తులారాశి వాళ్ళకి చూసినట్టయితే మీరు ఇప్పటి వరకు మీకు మీ ప్రొఫెషనల్ అంటే పార్ట్నర్షిప్ బిజినెస్లోను భార్యాభర్తల మధ్యలో ఉన్న అపోహల నుంచి కొంత క్లారిటీ వస్తుంది, నిజం తెలుస్తుంది. ఎందుకు గురువు అక్కడికి వచ్చేప్పటికే గురువు ఆ తులారాశి వాళ్ళకి అంత మంచివాడు కాదు, కానీ
నిజాన్ని చూపిస్తాడు. ఇది మన మధ్యలో ఉన్న సమస్య, దీనివల్ల మన మధ్యలో అపోహలు ఉన్నాయి, కాబట్టి వీటిని సాల్వ్ చేసుకుందాం. జూపిటర్ ఆల్వేస్ ఆ ప్రాబ్లమ్ని ఎత్తి చూపించి దాన్ని సొల్యూషన్ తీసుకెళ్తాడు. అందుకే గురువు లగ్నాత్తు రాశి బట్టి మంచివాడు అయినా అవ్వకపోయినా లగ్నంలోనో రాశిలోనో ఉన్నప్పుడు హీఈస్ గోయింగ్ టు గివ్ అస్ పాజిటివ్ ఎనర్జీ అని చెప్పేది దీనికోసమే. సో కాబట్టి తులారాశి వాళ్ళకి మంచివాడు కాకపోయినా కూడాను బిజినెస్లో జరిగే ఫ్రాడ్స్ని, వాళ్ళకి మ్యారీడ్ లైఫ్లో ఉన్న అపోహల నుంచి క్లారిటీ ఇస్తాడు. అవును తప్పులు ఉన్నాయి, కరెక్ట్ చేసుకుని ముందుకు వెళ్ళాలి. సో ఫినాన్షియల్గా కూడా కరెక్ట్ మనది లేదు, దెన్ విల్ కరెక్ట్ ఇట్ అండ్ లెట్ ఇట్ గో. అలాగా ఒక సొల్యూషన్ వైపు తీసుకెళ్తాడు గురువు. ఓకే. అండ్ ఫర్ ద వృశ్చిక రాశి వాళ్ళకి లాస్ట్ టైం నేను ట్రాన్సిట్లో కూడా చెప్పాను, మంత్లీ ప్రిడిక్షన్స్లో ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటుంది. కానీ పిల్లలు, ఫారెన్ ట్రావెల్, ఫారెన్ ఎడ్యుకేషను, ఫారెన్ మనీ సంపాదించడానికి దానికి బాగుంటుంది. ఎక్స్పెన్సెస్ని కొంచెము డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్ల ద్వారా, అంటే లిక్విడ్ క్యాష్లో ఉంచుకోకుండా ఇన్వెస్ట్ చేయడం ద్వారా మీరు కొంత మనీని సేవ్ చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు ధనసు వాళ్ళకి చాలా బాగుంది ట్రాన్సిట్. మీ పిల్లలు పద్ధతి నేర్చుకుంటారు, ఫారెన్ ల్యాండ్స్కి వెళ్ళడానికి బాగుంటుంది. వాళ్ళ ఎడ్యుకేషన్లో ఇప్పటి వరకు ఉన్న చిన్న ఇంటరప్షన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ పోతాయి. దే ఆర్ గోయింగ్ టు కాన్సన్ట్రేట్ ఇన్ ఎ వెరీ గుడ్ వే. అండ్ మీకు ఫినాన్షియల్గా బాగుంటుంది, ట్రావెలింగ్ బాగుంటుంది, అండ్ కంఫర్టబుల్ లైఫ్ స్టైలు, భూములు కొనుక్కోవడం, ఇల్లు, వీటన్నిటి నుంచి మంచి రిజల్ట్ ఇస్తాడని చెప్పచ్చు. అండ్ మకరం వాళ్ళకు కూడా బాగుంటుంది. అండ్ కొంచెం అన్స్టేబుల్గా ఇక్కడ ఉండాలా, అసలు మనం ప్లేస్ మారాలా వద్దా, అండ్ ఇప్పుడు వచ్చిన ఆపర్చునిటీని తీసుకుని ముందుకు ఈ ప్లేస్ చేంజ్ అయ్యి వెళ్ళాలా, ఇలాంటి విషయంలో ఉన్న కన్ఫ్యూజన్లో క్లారిటీ ఇస్తాడు. ప్రొఫెషనల్ లైఫ్లో కూడా ఎలాంటి ఆడ్ అవర్స్లో పనిచేయాల్సిన అవసరం ఇంకా పెద్దగా ఉండబోదు. అండ్ ఇప్పటి వరకు ప్రొఫెషనల్ లైఫ్లో హ్యాపీనెస్, డిటాచ్మెంటు, ఇట్లాంటి అంటే హ్యాపీనెస్ లేకపోవడము, డిటాచ్మెంట్ ఉన్నదంతా పోయి కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి, అండ్ ఒక మంచి ఇల్లు కట్టుకోగలుగుతారు. ఇవన్నీ కూడా బాగుంటుంది. అండ్ కుంభం వాళ్ళకి గురువు చేసేది ఒకటే, ఇప్పటి వరకు రాహు కేతు పెట్టిన కన్ఫ్యూజన్ని ఆయన క్లియర్ చేస్తాడు. సో మబ్బులు పట్టేసి మొత్తం అంతా ఫాగ్లో ఉన్న, అంటే మనకి పొగమంచులో ఉన్న మన్ని ఒక బ్రైట్ రేస్ తోటి ఎదురుగుండా ఉన్న దారిని కనిపించేలా చేస్తాడు గురువు. సో గురుచండాల యోగంలో రాహు ఒక్కడే ఉండి ఇచ్చే మెలిఫిక్నెస్ కన్నా గురువు వచ్చినప్పుడు రాహు మెలిఫిక్నెస్, కేతు మెలిఫిక్నెస్ చాలా తగ్గుతుంది. సో ఎయిదర్ ఏ కంజంక్షన్ అయినా, ఇప్పుడు మనకున్నది గురుకు రాహువుల కంజంక్షన్ కాబట్టి దాని గురించి చెప్దాం. అండ్ కుంభం వాళ్ళకి బెటర్గానే ఉంటుంది. సిబ్లింగ్స్తో రిలేషను, షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్, లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్, హైయర్ ఎడ్యుకేషన్ కోసం ప్రయత్నించడము. అండ్ హైయర్ ఎడ్యుకేషన్ కోసం ఇంతకుముందు మీకు క్లారిటీ ఉండదు, ఏ కోర్స్ తీసుకోవాలి, ఎటు వెళ్ళాలి అనేది. ఇప్పుడు ఇట్ విల్ గివ్ యూ లాట్ ఆఫ్ క్లారిటీ. ఓకే, నేను ఈ యూనివర్సిటీలో ఈ కోర్స్ తీసుకున్నప్పుడు నా లైఫ్ బాగుంటుంది అన్న క్లారిటీ అనేది మీకు వస్తుంది. సో ప్రతి విషయంలోనూ ఇప్పటి వరకు మనం ఏదో చెప్పాం, అవతల వాళ్ళకి ఏదో కన్వే అయింది అన్నట్టు అది కాస్త రైట్ వేలో, మనం అనుకున్నది రైట్ వేలో పెట్టాలి. ఆర్ కమ్యూనికేషన్ నీడ్ టు బీ వెరీ క్లియర్. ఇలాంటి కరెక్ట్ చేసుకోవడం, అంటే మనం కరెక్ట్ చేసుకోవడం అనేది గురుచండాల యోగంలో ఎక్కువ ఉంటుందని చెప్పచ్చు. దెన్ కమింగ్ టు మీనం వాళ్ళకి అంటే దే ఆర్ లైక్ దిస్ ఇస్ అ న్యూ ఆపర్చునిటీస్, ఇన్నోవేటివ్గా ఆలోచించుకోవడానికి, లైఫ్ని మీరు అనుకున్న వేలో తీసుకువెళ్ళడానికి ఈ కంజంక్షన్ అనేది. బికాజ్ మీ రాశాధిపతుడు రాహుతో కలిసినప్పుడు మీరు డిఫరెంట్గా థింక్ చేయడానికి అండ్ డిఫరెంట్ లైఫ్ స్టైల్లోకి వెళ్ళడానికి, అండ్ అఫ్ కోర్స్ ఫర్ ద హయ్యర్ లెర్నింగ్స్ అండ్ బెటర్ ప్రొఫెషనల్ లైఫ్ ఉంటాయి. కాకపోతే కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ముఖ్యంగా గురువుతో వచ్చేవి, డైజెషను అండ్ లైఫ్ స్టైల్కి సంబంధించి, అండ్ థైరాయిడ్ కన్నా కూడా మెయిన్ ఈ డయాబెటీసు, డైజెషన్ రిలేటెడ్, స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రిక్ స్టమక్ రిలేటెడ్, ముఖ్యంగా ఇవి టారస్ అండ్ మీనం, అంటే లైక్ వృషభము అండ్ మీనము అండ్ వృశ్చికము, వీళ్ళకి కొంత ఉండే ఇవేంటంటే జూపిటరియన్ వచ్చేవన్నీ, అంటే గురువుతో వచ్చే అనారోగ్య సమస్యలన్నీ కూడాను యూజువల్గా లైఫ్ స్టైల్కి సంబంధించి. అంటే మనము సవ్యమైన మార్గంలో మన ఆహార విహారాలు పెట్టుకున్నప్పుడు, గురువు అంటే ఏంటి, పద్ధతి, డిసిప్లిన్ అండ్ ఆచార వ్యవహారాలు. when you are into the traditional way of life and traditional way of eating and living, then Jupiter will never give any kind of punishment. సో దాన్ని ప్రాక్టీస్ చేయడంలోనే ఉంటుంది, అది ఫాలో అయినప్పుడు పర్వాలేదు. అండ్ ఎస్పెషల్లీ వృషభం వాళ్ళు కానీ వృశ్చికం వాళ్ళు కానీ మీకు లాంగ్ డిస్టెన్స్ టెంపుల్ విజిట్ చేయాలన్న కోరిక చాలా సంవత్సరాలుగా ఉన్నట్టయితే, ఈ సంవత్సరము మీరు దేవాలయాన్ని విజిట్ చేయడం ద్వారా చాలా వరకు మీకు వచ్చే నెగిటివ్ రిజల్ట్ తగ్గించుకోవచ్చు. సో ముఖ్యంగా వచ్చే నెగిటివ్ ఒక్కటే, ఖర్చులు.
మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కొంచెం మనీ ఖర్చు అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పటివరకు చూస్తే మేషం వాళ్ళకి గురువు ఒక్కరే ఉన్నారు 12లోను. సో 12th in 12th విపరీత రాజయోగంలో ఉన్నా కూడా జూపిటర్ ఇన్ ద 12th ఆర్ ఇన్ ద 6th డెఫినెట్లీ ఇట్ విల్ గివ్. తులారాశి వాళ్ళకి అలానే ఉన్నాడు. సో ఇప్పటివరకు జరిగిపోయిన డిజాస్టర్లు ఏమీ లేవు, నెక్స్ట్ జరగబోయేది కూడా ఏమి ఉండదు. ఎందుకంటే గోచారము ఓవరాల్ సొసైటీ మీద చూపిస్తుంది. ఇండిపెండెంట్గా దాని ఎఫెక్ట్ ఓన్లీ 25 to 30%. నేను అందుకే గోచారంలో చేసే వీడియోస్లో క్లియర్గా చెప్తాను, మీరు రాశి ఫలాలు కానీ ఇయర్లీ ప్రిడిక్షన్స్ కానీ గోచారంలో శని ఫలితము, శని గోచారంలో సంచరించడం, రాహుకేతువులు మారడం, గురువు మారడం, గురు చండాల యోగం, టేక్ ఓన్లీ 30%. యువర్ దశ నీడ్ టు ప్రామిస్ ద రిజల్ట్ ఫస్ట్. మీ దశ కనుక మీకు మంచి రిజల్ట్ ప్రామిస్ చేస్తే గోచారంలో నెగిటివ్ కూడా జరగవు. అండ్ మీ దశ డిజాస్టర్గా ఉండి గోచారం కూడా బాగాలేకపోతే ఇంక తప్పదు మనకి అనుభవించడం. సో కాబట్టి గోచారాన్ని 25 to 30%గానే తీసుకోండి. అందుకే నా మంత్లీ ప్రిడిక్షన్స్ చెప్తాను. నేను చెప్పినంత మాత్రాన అవన్నీ జరగవు. అది ఓన్లీ 25 to 30% యాక్యురసీ ఉంటుంది. ఎందుకంటే ఒక రాశిలో ఎన్ని నక్షత్రాలు ఉంటాయి, ఒక లగ్నం 2.5 గంటలు ఉంటుంది. ఆ 2.5 గంటల్లోనూ పుట్టిన వాళ్ళు డిఫరెంట్ ప్లేస్మెంట్స్ ఆఫ్ ప్లానెట్స్ ఇంత ఉంటుంది. 2.5 రోజుల్లో ఇన్ని నక్షత్రాల్లో పుట్టిన ఇంతమందికి ఒకేలాగా ఎలా ఉంటాయి? సో ఉండవు. కాబట్టి ఎప్పుడు రాశి ఫలితాలని, లగ్న ఫలితాలు అంటే రాశి ఫలితాలని టేక్ ఓన్లీ 25%. మిగిలిన 75% అది యాక్యురేటే కాదు. నేనే చెప్తున్నాను, బికాజ్ దాని శాంటిటీ అంతే. గోచారాన్ని మనము దేశ గోచార అంటే దేశానికి, సొసైటీలో ఎలాంటి మార్పులు వస్తాయి, అది మన మీద ఎలా ఇంపాక్ట్ చూపిస్తుందనేది చెప్పడానికి. ఓకే గాయస్, థ్యాంక్స్ ఫర్ లిస్నింగ్. అండ్ గురువు ట్రాన్సిట్ గురించి ఐ విల్ డూ అనదర్ వీడియో ఇన్ ద కమింగ్ డేస్, విత్ ఇన్ 1 week to 10 daysలో నెక్స్ట్ అదే చేస్తాను. ఎందుకంటే అది 1 year మనకు ఉండేది కాబట్టి గురువు ట్రాన్సిట్లో మారినప్పుడు ఎట్లా ఉంటుంది అనేది అప్పుడు చెప్తాను. ఓకే గాయస్, థ్యాంక్స్ ఫర్ లిస్నింగ్. బాయ్.